Guys, welcome back to my YouTube channel. This is Kevin X231. Welcome back to the new video. ఈరోజు వచ్చేసి మనకేం వీడియో లేదు, లైక్ నార్మల్ డైలీ వీడియో లైక్. సో మనమైతే జస్ట్ ఇప్పుడు వాక్ వచ్చినాం అండ్ ఒక చిన్న అప్డేట్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, ఒక గుడ్ న్యూస్ అనుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో అయితే కొత్తగా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని ఒక చిన్న, అంటే ఇప్పుడు ఎట్లా మనకి కాలేజ్ కూడా అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి మనకి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 to 20 days 20 days ఉన్నాయి. సో ఈ 20 daysలో మనం ఏమేం చేయాలనుకుంటున్నామో, అండ్ ఆల్సో మన బైక్ సర్వీస్కి వెళ్ళిందిగా ఇప్పుడు వరకు రాలే. లైక్ మేము ఏమనుకున్నామంటే ఏదైనా రైడ్ ప్లాన్ చేద్దాం ఇద్దరం కలిసి, ఆర్ ఎనీ గ్రూప్, ఫ్రెండ్స్ గ్రూప్, లేకపోతే ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ప్రెస్ చేస్తే మీరు కూడా ఏమైనా రైడ్స్ జాయిన్ కావాలంటే దాంట్లో అప్డేట్స్ ఇస్తాను. సో మీరు కూడా జాయిన్ కావచ్చు, మాతో పాటు రావచ్చు. అండ్ ఆల్సో రైడ్ మాత్రం క్రేజీ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకవేళ మార్నింగ్ వెళ్తే బ్రేక్ఫాస్ట్, లంచ్లో వెళ్తే లంచ్, అవి కూడా చేసుకోవచ్చు మా కన్వీనియంట్ బట్టి. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రస్తుతానికైతే, ప్రస్తుతం అని కాదు, ఆల్మోస్ట్ ఫ్యూల్ కూడా ఓవర్ ది ఎక్స్పెన్సెస్ వాళ్ళదే. అండ్ సోన్ ఇఫ్ మనకి మానిటరైజేషన్ కానీ ఏమైనా ఆన్ అయింది అనుకోండి, మనం మాత్రం క్రేజీ 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 అంటే కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ విజిట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం షార్ట్ రైడ్స్ అంటే ఇక్కడిక్కడ దగ్గరలో ఒక 200 బిలో ఎందుకు అంటున్నా అంటే, మనకి ఇంకా ఇన్కమ్, అంటే మనం స్టూడెంట్ కాబట్టి మనకి ఇన్కమ్ లేదు, ఏం లేదు. ఇంట్లో కూడా అడగవచ్చు, నో ప్రాబ్లం, కానీ డైలీ అంటే కూడా కష్టమవుతుంది. సో మన జీటీ వచ్చేసి కూడా ఎక్కువ ఏమి ఇవ్వదు, మైలేజ్ కూడా తక్కువనే ఉంటుంది నాకు తెలిసి. ఐ థింక్ సో మన జీటీ వచ్చేసి ప్రస్తుతానికి ఒక 20 బిలోనే ఇస్తుంది, ఐ థింక్ సో. పర్ఫెక్ట్ అయితే చెప్పలేను, ఎందుకంటే నేనేం ప్రాపర్ టెస్ట్ చేయలేదు జీటీది. అండ్ ఆల్సో ఇప్పటికైతే అదే షార్ట్ రైడ్ అప్డేట్ గురించి చెప్దామని చెప్పొచ్చిన. సో షార్ట్ రైడ్ అంటే చాలామంది అనుకోవచ్చు రిపీటెడ్ ప్లేసెస్ ఉండొచ్చు, లైక్ రిపీటెడ్ ఏదైనా ఉండొచ్చు, చెప్పలేము. మనం ఒక్కలేమే కాదు కదా గైస్, చాలా ప్లేసెస్ ఉన్నాయి. మనం ఒక్కరమే కాదు, చాలామంది పోతుంటారు అండ్ ఆల్సో చాలామంది విజిట్ చేస్తుంటారు. బట్ ఇప్పుడులో అదైతే కొత్త ప్లేస్, కొంతమంది విజిట్ చేసారు కానీ మనం కూడా విజిట్ చేయబోతున్నాం సూన్. అండ్ ఆల్సో మీకు క్రేజీ రీల్స్, అండ్ ఆల్సో ఇంకో ప్లాన్ కూడా ఉంది. మండే నుంచి రివీల్ చేస్తున్నా, మండే నుంచి జిమ్ రీల్స్ కూడా వస్తున్నాయి. లైక్ నేను త్వరలో జిమ్ స్టార్ట్ చేయబోతున్నాం. మన ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో చూడండి. అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్మేషన్ ఈసారి చేసి గట్టి చేయాలని ఫిక్స్ అయిపోయినా. లైక్ ఇన్ని రోజులు చేసినాము, మళ్ళీ అయిపోయినాం. లైక్ కొన్ని రీజన్స్ ఉన్నాయి, చాలా చేసినాం గాయస్. నా హైయెస్ట్ వెయిట్ లాస్ రికార్డ్ వచ్చేసి 84. అంటే అది రికార్డ్ కూడా కాదనుకోండి, ఏదో బీట్ చేసినాం. సో ప్రస్తుతానికైతే అది ఒకటే బీట్ చేసినాం. ఇప్పుడు మన రికార్డ్ అని ఏం చెప్పాను కానీ ఒక బిగ్ ట్రాన్స్ఫర్మేషన్, మనం ఇన్ని రోజుల నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఒక ప్రాపర్ డైట్, అంటే కొన్ని రోజులు డైట్ ఫాలో అయ్యి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు వరకు డైట్ ఫాలో అయ్యి ఆల్మోస్ట్ 4 kgs, 1 monthలో 4 kgs తగ్గిన. సో ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయాలి మనము, ఎందుకంటే యూట్యూబ్ హ్యాండిల్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసుకోవాలి, అండ్ ఆల్సో రీల్స్, పోస్ట్స్, అండ్ ఆల్సో అవర్ బాడీ బిల్డ్, మన బాడీ కూడా మనం బిల్డ్ చేసుకుంటే కూడా చూస్తారు. అండ్ ఆల్సో మనం బ్లాగ్స్ చేస్తున్నాం కాబట్టి మన బాడీ, మన ఫేస్ అవన్నీ కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు కూడా మంచిగానే ఉంది, కానీ కొద్దిగా ఫ్యాట్ ఉంది,
ఎందుకు ఒప్పుకోవడం, నిజమే చెప్తున్నా. ఫ్యాట్ ఉంది, అది కూడా మొత్తం కట్ ఆఫ్ చేసేసి ప్రాపర్ డైట్ ప్రాపర్ మొత్తం కంప్లీట్ చేసుకొని చెట్ల ఉమెన్ వచ్చింది. ప్రాపర్ కంప్లీట్ చేసుకొని మీకు కూడా రోజు రీల్స్ పోస్ట్ చేయాలని చూస్తా. రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా నా ప్రోగ్రెస్ అండ్ ఆల్సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మా అమ్మ వచ్చింది. కట్ చేయాలా? ఎందుకు పెట్టొద్దా? సో మమ్మీ బిల్డ్ చేసుకున్న చెట్లు అంటే ఉండదు కానీ కష్టపడ్డది. గర్ల్స్ వ్యూవర్స్ ఉంటే పక్కా రిలేట్ అవుతారు అనుకుంటున్నా. పెంట్ హౌస్ అంటే ఇది పెంట్ హౌస్ దగ్గర మొత్తం ప్లేస్ ఉంటే మొత్తం చెట్లు బిల్డ్ చేసింది గాయస్. ఒకటి కాదు, రెండు కాదు, చాలా. అండ్ ఆల్సో కొన్ని ఏ సమ్మర్లో లేవు, లైక్ ఏమంటారు, వాడిపోయినాయి. అండ్ ఆల్సో ఇంకా బిల్డ్ చేస్తుంది సూన్. అండ్ ఆల్సో ఇది కూడా మన జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఈ రూమ్లోనే ఉంది. అది కూడా సూన్ రివీల్ చేస్తాం మీకు. జిమ్ ఎక్విప్మెంట్ అంటే పెద్ద ఎక్విప్మెంట్ కాదు, బేసిక్ ఎక్విప్మెంట్, లైక్ మనం చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి మా మమ్మీ చెట్లు కొన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి బిల్డ్ చేయడం. పాత ఇంట్లో నుంచి, ఇంట్లోకి రాకముందు నుంచే మంచిగా పెట్టుకుంటుండే, ఇప్పుడు కూడా అదే. అండ్ ఆల్సో ఈరోజు ఈవినింగ్ మస్తు కూల్ ఉంది. చెక్ దిస్ అవుట్. చూసుకోవచ్చు, మస్తు పీస్ఫుల్ ఉంది వెదర్. అండ్ ఇప్పుడైతే నేను పైకి వచ్చింది వాక్ చేసుకుందామని. సడన్గా గుర్తొచ్చింది, అరే మన యూట్యూబ్లో వీడియోస్ ఏం లేవు, సో లెట్స్ కీప్ దిస్ వీడియో. లైక్ సూన్ బిగ్ అప్డేట్ వస్తుంది. ఐ థింక్ అది మాత్రం మస్తు క్రేజీ ఉంటుందని. అండ్ ఇది కూడా జిమ్ కూడా ఇటు కూడా పక్కా చేసి చూపిస్తాను. అండ్ ఆల్సో ఈవినింగ్ పూట ఇట్లా టైం పాస్ వాకింగ్ 30 minutes అన్న వాకింగ్ చేస్తాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసినాం బేసిక్స్ లైక్ వాకింగ్. ఎప్పుడు ఫోన్ ఎడిటింగ్ అవన్నీ కాకుండా కొంచెం బయటకు వచ్చి లైక్ వాకింగ్, జిమ్ అండ్ ఆల్సో చిన్న చిన్నవి అట్లా వేసుకొని కొద్దిగా ఏదో ఒకటి చేద్దాం. అండ్ ఆల్సో ఈ హాలిడేస్లో బైక్ గురించి కూడా వస్తాయి, న్యూ వీడియోస్, న్యూ పోస్ట్, న్యూ బ్లాగ్ అండ్ కొత్త కొత్త ఇన్వెంటివ్ రీల్స్. డైలీ రీల్స్ కాకుండా కొద్దిగా ఇన్వెంటివ్ రీల్స్ చూసుకోవచ్చు. స్కై మొత్తం క్రేజీ ఉంది. క్యాట్ చిన్న సో గైస్ ఓకే, ఇప్పుడైతే మనకు కొత్త మోటో వ్లాగింగ్. ఇప్పుడు వరకు మీకు స్కూటీ చూపించిన. నా దగ్గర GT 650 క్రోమ్ ఉంది. సో నెక్స్ట్ వీడియోస్ మోటో వ్లాగింగ్ అనేది చెప్పే రైడ్స్ అన్నీ కూడా ఆ GT 650 పైనే. అండ్ ఆల్సో దాని టాప్ స్పీడ్ వీడియో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి అది ఏమంటారు, ల్యాండ్స్కేప్లో లేదు. సో అది కూడా మళ్ళీ ఒకసారి వీడియో తీయాల్సింది వస్తుంది. లైక్ మనకు వచ్చేసి రీల్స్ ఫార్మాట్లో ఉంది, సో దాన్ని కూడా కన్వర్ట్ చేయడానికి రాదు. అండ్ కొత్త వీడియో వేద్దాం, దానికి కూడా టాప్ స్పీడ్ ఎంత GT 650ది. అండ్ ఆల్సో ఇంకోటి ప్రాపర్ చెప్పడం మర్చిపోయినా, మన రైడ్కి రావాలంటే మినిమం బేసిక్స్ ఉండాలి. లైక్ హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ, పక్కా వేసుకోవాలి. వేసుకుని వస్తా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, సారీ. అండ్ ఇంకొకటి షూస్, హెల్మెట్ అండ్ షూస్ ఆర్ మ్యాండేటరీ. ఈ టూ ఉంటే పక్క ఎవరైనా రావచ్చు, ఏ బైక్ అయినా సరే. ఆల్ ఆర్ అలౌడ్, అట్లా ఏం లేదు రెస్ట్రిక్షన్ చేయడం. ఈవెన్ స్కూటీలో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కానీ రావచ్చు కానీ, బట్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటిదంటే స్కూటీలో వస్తే ఏంటంటే మనమైతే ఇప్పుడు మన కాడ ఉన్నవి మినిమం
200-300 ఎబో సీసీ బైక్స్. సో వచ్చేసి ఏంటంటే వాళ్ళేమో కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతారు, స్కూటీ వాళ్ళు కొంచెం లేట్ అయిపోతుంది. సో వాళ్ళ వల్ల వెయిటింగ్ అట్లా అవుతుంది. సో నో ప్రాబ్లం. మీకు కూడా ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకుంటే యూ కెన్ గో చెక్ అవుట్ మై ఇన్స్టాగ్రామ్. డిస్క్రిప్షన్లో పెడతాం నా ఇన్స్టాగ్రామ్ ఐడి. కావాలంటే చెప్తాను కూడా, డిస్ప్లే కూడా ఇస్తాను. మై ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్ KevinX231. అండ్ ఆల్సో మనకి వెరిఫైడ్ బ్యాచ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే తీసుకున్నాం వెరిఫైడ్ బ్యాచ్, తీసుకొని స్టార్ట్ చేసినాం మనమైతే. సో సూన్ మనకేందంటే డైలీ రీల్స్ చేయాలంటే కూడా మనం ప్రొఫెషనల్ అంటే ఫుల్ హెచ్డి ఉంటాయి. సో డైలీ రీల్స్ వేసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తే కూడా ఈ మధ్య ఎక్కువ రీచ్ వస్తలేదు. సో కొత్తగా ప్లాన్ చేద్దామని చెప్పి చూస్తున్నా. వర్కౌట్ చేస్తుండే కానీ ముందు కూడా, కానీ రీల్స్ చేయకపోతుండే. అండ్ ఆల్సో ఈ మధ్య కూడా చాలామంది చేస్తున్నారు వర్కౌట్ రీల్స్. సో మనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఏముంది, మా అయితే మనం చేసేదే కదా, డైలీ చేసేది చూపిస్తే దాంట్లో ఏమి తప్పు అని చెప్పి. సో వీఆర్ ఆల్సో ప్లానింగ్ దిస్. అండ్ ఆల్సో ఇప్పటికి ప్లాన్స్ అయితే ఇవి. ఫస్ట్ వన్ వచ్చేసి మోటో బ్లాగింగ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ రైడ్స్, థర్డ్ వన్ వచ్చేసి జిమ్, నెక్స్ట్ వచ్చేసి డైలీ వీడియోస్. డైలీ అంటే డైలీ ఏం రావు, ప్రస్తుతానికి మనం ఎడిటింగ్ మనమే వేసుకోవాలి, వీడియో మనమే తీసుకోవాలి, థంబ్నెయిల్ మనమే వేయాలి, వాయిస్ ఓవర్ మనమే వేయాలి, అండ్ ఆల్సో రీల్స్ మనమే పోస్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మనమే చేయాలి, ప్రతి ఒక్కటి మనమే చేయాలి. మనకు ఎవరు సపోర్టర్స్ లేరు. అండ్ ఆల్సో హెల్ప్ కూడా అడగను నేను, మనది ఏదో మనం చేసుకుందాం. ఫ్యూచర్లో ఎవరైనా మన ఫ్రెండ్స్ ఉంటే లెట్స్ సీ, కానీ ప్రస్తుతానికైతే నథింగ్. మనమే అన్నీ చేసుకుంటున్నాం కాబట్టి వీడియో కూడా మనమే తీసుకోవాలి లాస్ట్కి. సో వీడియో తీసుకొని ఇవన్నీ చేసుకునేసరికి టైం అయిపోతుంది, డేనే అయిపోతుంది రోజు. సో ఫ్రమ్ టుడే ఐఎమ్ ప్లానింగ్ దిస్. సూన్ ఐ థింక్ ఒక 4-5 డేస్లో రైడింగ్ బ్లాగ్ వస్తుందని ఐ ఎక్స్పెక్ట్. ఈ వీడియో కూడా ఐ థింక్ 2-3 డేస్లో మీకు వస్తుంది. రికార్డ్ చేసిన 2 days, మినిమం 2 days కావాలి గాయస్. మనమేం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు, మనకాడ అంత పెద్ద లైక్ ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఐ యాక్సెప్ట్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత పెద్ద ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ ప్రాసెస్ లేదు. లైక్ మనం ఎడిటింగ్ చేయాలి, ప్రాపర్ ఎడిటింగ్ అంటే అవతలకి నచ్చాలి. సో అట్లా నచ్చాలని చెప్పి ఫస్ట్ నార్మల్ వ్లాగ్స్ చేసిన. సో అందరికీ కంటెంట్ నచ్చుతలేదు, లైక్ ఇంట్రెస్టింగ్ లేదు. నాకే అనిపించింది, అరే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినాం, ఒక కంటెంట్ లేదు, ఒక ప్రాపర్ కంటెంట్ లేదు, అసలు దేని గురించి చేస్తున్నాం. మోటో బ్లాగింగ్ మన ఏం వచ్చేసి అండ్ ఇంకోటి ఏంటిదంటే చాలామందికి మన కంటెంట్ ఫస్ట్లో అంటే స్టార్ట్ చేసేసినాం ఏదో ఒక వీడియో అని చెప్పేసి స్టార్ట్ చేసినాం, కానీ ఇప్పుడైతే మనకి ఏం కంటెంట్ లేదు. సో నెక్స్ట్ ఏమైనా కంటెంట్, ప్రాపర్ కంటెంట్, మంచిగా లైక్ అందరు అట్రాక్టివ్ ఉండేటట్టు కంటెంట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నా. సో ఇప్పుడు కూడా మనకి నెక్స్ట్ టైం నుంచి ఏ వీడియో తీసినా కూడా ఒక ప్రాపర్ కంటెంట్, ప్రాపర్ వీడియో ఉంటుంది. లైక్ టైంపాస్ వీడియో, లైక్ డైలీ ఏమి ఉండదు. నాకు కూడా అనిపించింది లైక్ మనం చేసే వీడియో జస్ట్ అంత ఇంట్రెస్టింగ్ లేదు. సో ఇంట్రెస్టింగ్ కావాలంటే ఒక మంచి వీడియో కావాలి, అట్లా అని చెప్పి ఇంకా సూన్ షార్ట్ రైడ్ వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది. పక్కా నేను గ్యారంటీ ఇస్తున్నా, షార్ట్ రైడ్ వీడియో మస్తు క్రేజీ ఉంటుంది గైస్. అవుట్పుట్ అయితే వేరే ఉంటుంది. సో అవుట్పుట్ వీడియో వచ్చేసి సూన్ వస్తుంది. అండ్ ఆల్సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే వస్తాయి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ మస్తు మంచి రైడ్ ఉండబోతుంది. అండ్ ఆల్సో ఇంకేంది, మన బైక్ ఫుల్ రివ్యూ కావాలన్నా సరే కామెంట్ చేయండి. GT 650 క్రోమ్ ఫుల్ రివ్యూ కూడా వస్తుంది. అండ్ ఆల్సో జూ 390 రివ్యూ కావాలన్నా సరే కామెంట్ ఆన్, మీకు ప్రాపర్ రివ్యూ ఇస్తుంది. దాని గురించి ఏమేమి ఉంటుంది, లైక్ బైక్ ప్రాపర్ రివ్యూ, దాంట్లో
ఏమంటారు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రాపర్ లైక్ కాన్స్ ఏంటివి, డూస్ అండ్ డోంట్స్ ఏంటివి, కార్నరింగ్ చేయొచ్చా, అండ్ ఆల్సో మీకు ఇంకెట్లా చెప్పాలి, మంది బైక్ తీసుకోవాలా వద్దా అని డైలమాలో ఉంటారు. అండ్ ఆల్సో మీకు ఇంకొక చెప్పాలనుకుంటున్నా, మనం ప్రాపర్ లైక్ నెక్స్ట్ కాంటినెంటల్ జీటీ వచ్చేసి నాకైతే మై ఒపీనియన్ నచ్చలే. అండ్ ఆల్సో నెక్స్ట్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ మీకు ఓకే రివ్యూ లెట్స్ డూ ఇట్ అంటే ఒక కామెంట్ పెట్టండి గైస్, చేసేద్దాం. అండ్ ఆల్సో మీకు ప్రాపర్ రివ్యూ అయితే వస్తుంది, లైక్ నార్మల్ వీడియో కాకుండా ఒక మంచి వీడియో మీ ముందుకు తెస్తాను. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మనకైతే ప్రస్తుతానికి 59 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ యూట్యూబ్లో వచ్చేసి ఆల్మోస్ట్ 640 ఫాలోవర్స్ ఉన్నారు. సో కొంచెం సపోర్ట్ చేసిరంటే లెట్స్ మేక్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. కొంచెం సపోర్ట్ చేసిరంటే నాకు కూడా ఫుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఉంది ఇంట్రెస్ట్, చేయాలి. లైక్ మనం కూడా ఒక వీడియో చేయాలి, ప్రజలకు చెప్పాలి, లైక్ ఏమైనా ఇన్స్పైరింగ్ ఉండాలి, లైక్ మోటో బ్లాగింగ్ కానీ. ఇప్పుడు నడుస్తున్న దాంట్లలో మోటో బ్లాగింగ్ తగ్గిపోయింది గాయస్. తగ్గింది అంటే లైక్ కాంట్రవర్సీలు అవన్నీ స్టార్ట్ అయినాయి. మనకు అవన్నీ నచ్చవు. బేసికలీ మనది ఏంటంటే మనది వచ్చేసి బైక్ అంటే మోటో బ్లాగింగ్ అంటే ఎట్లా ఉండాలంటే మై పర్స్పెక్టివ్, మోటో బ్లాగింగ్ అంటే ప్రాపర్ బైక్ గురించి, బైక్లో మోడ్స్ ఏంటివి, అండ్ ఆల్సో ఏమేమి చేయొచ్చు, ఎట్లా బైక్ ప్రాపర్ స్టేజ్ ట్యూనింగ్ కానీ లేకపోతే పర్ఫార్మెన్స్, ఇవన్నీ లైక్ బైక్ గురించి ఎక్కడెక్కడ ప్లేసెస్ తిరగవచ్చు, ఆ బైక్లో లైక్ ప్రోస్ కాన్స్ ఏంటివి. చెక్ చేస్తాం సడన్గా క్లైమేట్ చేంజ్ ఈరోజు ఎందుకో క్లైమేట్ కూడా క్రేజీ ఉంది, మనకు తగ్గట్టే ఉంది క్లైమేట్ కూడా, ఎందుకంటారో ఏమో గాయస్. అండ్ ఆల్సో అది కూడా చేద్దాం, వీఆర్ ప్లానింగ్ ఏ బిగ్. అండ్ ఆల్సో సూన్ మనకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయ్యి ఒక 3000 వాచ్ టైం అయిందంటే మనకు కూడా మానిటైజేషన్ ఆన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మనం షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తలేము, లైక్ ఎట్లాంటివే యూట్యూబ్ వీడియోనే షార్ట్ లెక్క అప్లోడ్ చేస్తాను ఇప్పటి నుంచి. ఎందుకంటే మనకి కాపీరైట్ పడిపోతుంది, అది పెద్ద హెడేక్ అయిపోయింది. ఎందుకంటే ఏ వీడియో పెట్టినా సరే కాపీరైట్ పడిపోతుంది. లైక్ 3 వీడియోస్ పెట్టినాను షార్ట్స్ రీసెంట్గా, పెడితే మనకి ఏమొస్తుంది అంటే లిమిటెడ్ అని వస్తుంది. లిమిటెడ్ అంటే సాంగ్ వచ్చేసి కాపీరైట్ పడిపోయింది. కాపీరైట్ పడిపోయి నాకు లైక్ 4-5 మెయిల్స్ వచ్చేసినాయి గైస్. లైక్ ఏమని అంటే మీరు పెట్టిన షార్ట్స్ వచ్చేసి కాపీరైట్లు ఉన్నాయి, చూసుకోండి అంటే షార్ట్స్ కాపీరైట్ పడితే ఏం కాదు, కానీ ఇది పడొద్దు. ఇది కూడా కాపీరైట్ పడితే ఏం కాదు, కానీ స్ట్రైక్ పడొద్దు. ఇవన్నీ పడొద్దు అంటే మనం కూడా చూసుకోవాలి. అండ్ ఆల్సో షార్ట్స్ వచ్చేసి ఇప్పటి నుంచి స్టాప్ చేస్తాను. మీకు ప్రాపర్ క్లారిటీ అండ్ ఆల్సో మీకు ఎట్లా అంటే సినిమాటిక్ షార్ట్స్ రీల్స్ కావాలంటే గో అండ్ ఫాలో మై అకౌంట్. మీకు మాత్రం మస్తు రీల్స్, మస్తు కంటెంట్, మంచి మంచి వీడియోస్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడు బైక్స్, క్రియేట్ ఆల్. అండ్ ఆల్సో సూన్ వీఆర్ ప్లానింగ్ ఒక ప్రాపర్ కంటెంట్, నేనేం కంటెంట్ రాసుకోను కానీ నా మైండ్లో ఒక కంటెంట్ ఉంది. సో ఆ కంటెంట్ ఇప్పుడుకైతే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ కంటెంట్ ప్రాపర్ మన మైండ్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయితే సో క్రేజీ వెళ్ళిపోతుంది గైస్. ఈసారి మాత్రం అఫాడిచ్చేద్దాం. కంటెంట్ చూస్తే అబ్బా మస్తుందిరా వీడియో అనుకోవాలి, అట్లా చేయాలి ఇక సరే. సో సూన్ చేసేద్దాం. సో వీడియో అయితే ఇక్కడి వరకు ఎండ్ చేస్తున్నాను. సో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ
ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, టు మై ఛానల్ KVNext231. మీరు సపోర్ట్ చేస్తేనే మనం ఫ్యూచర్ ఏదైనా వీడియో చేయగలుగుతాం. అండ్ ఆల్సో మీ సపోర్ట్ పక్కా చాలా అవసరం ఉంది ప్రస్తుతానికి. అండ్ ఫ్యూచర్ ఆల్సో మీరు ఉంటేనే కదా గైస్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. అండ్ మీరు కూడా సపోర్ట్ చేసి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టేసిరంటే చూసుకోండి గైస్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్. ఓకే గైస్, ఎండింగ్ దిస్ వీడియో. టిల్ దెన్ బీ సేఫ్, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.